అందరికీ నమస్కారం. నా పేరు సృజన ప్రియ. నేను కన్నబాబు గురించి మాట్లాడదలుచుకున్నాను. వైఎస్ఆర్సీపీ నేత కన్నబాబు గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారు సృజన చౌదరి గారు చేసిన స్కామ్ గురించి ప్రజా పోరాట యాత్రలో మాట్లాడట్లేదు, ప్రశ్నించడానికి వచ్చారు. మరి ఇంత జరుగుతుంటే, ఇన్ని స్కాములు జరుగుతుంటే సృజన చౌదరి గారి గురించి ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడట్లేదు అని చెప్పేసి కన్నబాబు గారు నిన్న అన్నారు. అండ్ ప్రజా పోరాట యాత్రలో సృజన చౌదరి గారి గురించి ఎందుకు మాట్లాడట్లేదు, సృజన చౌదరి గారు జరిగిన స్కామ్ గురించి ఎందుకు మాట్లాడట్లేదు. అండ్ ఇంకొకటి, టీడీపీతో మాకు జనసేన పార్టీకి పొత్తుంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు కన్నబాబు గారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు మాట్లాడేవన్నీ అసత్యాలు. అది ప్రజలకు తెలుసు, అందరికీ తెలుసు, మీకు కూడా తెలుసు. ఫస్ట్ థింగ్, తెలిసి మాట్లాడుతున్నారో తెలియదు, తెలియక మాట్లాడుతున్నారో తెలియదు. మీరు మాట్లాడేది అన్ని అసత్యాలే. సోయ ఉండి మాట్లాడుతున్నారో తెలియదు, సోయ లేకుండా ఉండి మాట్లాడుతున్నారో తెలీదు. మీరు మాట్లాడేది కొంచెం అయినా నిజం కాదు, నిజం 1% అయినా నిజం ఉందండి. మీరు అసలు మాట్లాడిన ఏ దాంట్లో కూడా నిజం లేదు. పవన్ కళ్యాణ్ గారు సృజన చౌదరి గారు చేసిన స్కామ్ గురించి ఎందుకు మాట్లాడలేదు అని చెప్పేసి మీరు అంటున్నారు కదా. పవన్ కళ్యాణ్ గారు 2017 Jan 27th, ఐఎమ్ రివీలింగ్ యూ ద డేట్, Jan 2017 of 27 పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు అందరితో సృజన చౌదరి గారి గురించి. సృజన చౌదరి గారి పైన ఉన్న కేసెస్ గురించి మాట్లాడారు. సృజన చౌదరి గారు గురించి ఎవరో కేసు ఫైల్ ఇచ్చి సృజన చౌదరి గురించి మాట్లాడమంటే, లెట్ ద కేస్ బి ఫైల్డ్, కోర్ట్ విల్ డిసైడ్ ఇట్ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజే మాట్లాడారండి. మరి మీరు ఆ రోజు ఏమైపోయారండి? ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడట్లేదు అని చెప్పేసి అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు మీకు ఈ రోజు అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదని, బట్ ఇట్ ఈస్ 22 months బ్యాక్ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఈ రోజు ఈడీ మొన్న ట్విట్టర్ లో ట్వీట్ చేసింది 6,000 crores రూపీస్ సృజన చౌదరి గారు స్కామ్ చేశారు అని చెప్పేసి అన్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ చెప్పారు సృజన చౌదరి గారి పైన కేసెస్ ఉన్నాయి, మరి చూసుకోండి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ మాట్లాడారు. ఈ రోజు మళ్ళీ కొత్తగా మాట్లాడడానికి ఏముందండి, నాకు అర్థం కాదు. మేము పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఎందుకు మాట్లాడట్లేదు అని చెప్పేసి మీరు అంటున్నారు. ఆల్రెడీ మాట్లాడినప్పుడు మళ్ళీ అదే విషయం ఎందుకు మాట్లాడతారు? పవన్ కళ్యాణ్ గారికి ఇంకేం పని లేదనుకున్నారా? పవన్ కళ్యాణ్ గారు ఇంకా వేరే చాలా ప్రజా సమస్యలు చూడాలి, అవన్నిటి గురించి మాట్లాడాలి, అవన్నీ మాట్లాడుతున్నారు. మీరు ప్రతిపక్షం అయ్యుండి, ప్రతిపక్ష నేత అయ్యుండి మీరు మాట్లాడాలి ఇవన్నీ. మీరెందుకు మాట్లాడట్లేదు? ఎందుకంటే మీ దగ్గర కేసెస్ ఉన్నాయి, మీ నాయకుడి పైన కేసెస్ ఉన్నాయి, వాటి గురించి మీరైతే మాట్లాడలేరు. అవతల వ్యక్తి ఎవరా ఉంది, ఇంకా ఎవరి గురించి మాట్లాడాలి, ఏదో ఒకటి మాట్లాడాలి. మ్యాటర్ ఉంది, నోరు ఉంది, మైక్ ఉంది, ఏదో ఒకటి మాట్లాడేద్దాం, ఏదో ఒకటి చేసేద్దాం అని అనుకుంటారు. ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి కన్నబాబు గారు? మీరు టీడీపీ, మా ప్రభుత్వం జనసేన పార్టీ టీడీపీతో పొత్తు పెట్టుకుంది అని చెప్పేసి అంటున్నారు. అసలు టీడీపీ ప్రభుత్వంతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం మాకేంటండి? టీడీపీ ప్రభుత్వం వచ్చి మా జనసేన నాయకుడిని అదిగారా 2014 లో క్యాంపెయిన్ చేయమని? మరి మళ్ళీ మా నాయకుడికి ఏం అవసరం టీడీపీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం? మీరు ఎలా మాట్లాడతారండి? అది అసలు నాకు అర్థం కాదు. మా పవన్ కళ్యాణ్ గారు వెరీ క్లియర్ కట్ గా చెప్పారు, he is not willing to join his hands with any of the party, neither BJP nor YSRCP nor TDP. మా పవన్ కళ్యాణ్ గారు ఎవరితోనూ చేతులు కలపట్లేదు. స్వతహాగా 175 seats లో 175 seats ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఎవరితో పొత్తు లేకుండా కంటెస్ట్ చేస్తున్నామని చెప్పారు. పవన్ కళ్యాణ్ గారికి ఏమీ అవసరం లేదు. టీడీపీకి పవన్ కళ్యాణ్ గారి అవసరం ఉందేమో గానీ పవన్ కళ్యాణ్ గారికి టీడీపీ అవసరం మాత్రం ఎంతవరకు లేదు. అది మీరు తెలుసుకోండి. చంద్రబాబు నాయుడు గారు ఎలా చెప్తే అలా ఆడడానికి మా పవన్ కళ్యాణ్ గారు మా పవన్ కళ్యాణ్ గారికి ఏమీ అలాంటి అవసరం లేదు. మా పవన్ కళ్యాణ్ గారికి తెలుసు ఏం చేయాలో. చంద్రబాబు నాయుడు గారు ఎవరికి సీట్లు ఇవ్వమంటే వాళ్ళకి మా పవన్ కళ్యాణ్ గారు ఏమి సీట్లు ఇవ్వరు. మా పవన్ కళ్యాణ్ గారికి చాలా జ్ఞానం ఉంది. చాలా ఒక 10 years 10 decades
2003 నుంచి చూస్తూ వచ్చారు. సో మా పవన్ కళ్యాణ్ గారికి నేర్చుకున్నారు ఏంటి అనేది. మీలాగా కాదు, మా పవన్ కళ్యాణ్ గారికి తెలుసు ఎవరికి సీట్స్ ఇవ్వాలి, ఎవరికి సీట్స్ ఇవ్వద్దో, ఎవరికి ఎక్కడ ఇవ్వాలో తెలుసు, ఎవరు యాక్టింగ్ చేసే వాళ్ళో తెలుసు, ఎవరు వెనకాలండి వెన్నుపోటు పడిసే వాళ్ళో తెలుసు. అందరికీ తెలుసు, మా పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. చంద్రబాబు నాయుడు గారు ఏం వచ్చి మా పవన్ కళ్యాణ్ గారికి చెప్పాల్సిన అవసరం లేదు. వన్ థింగ్, మా పవన్ కళ్యాణ్ గారు ఏమి టీడీపీతో పొత్తు పెట్టుకోవట్లేదు. వీఆర్ వెరీ క్లియర్లీ టెలింగ్, వీఆర్ నాట్ షేకింగ్ అవర్ హ్యాండ్స్ విత్ ఎనీ ఆఫ్ ది పార్టీ. మేము ఎవరితో చేతులు కలపట్లేదు. ద ఆన్సర్ ఇస్ వెరీ క్లియర్. పవన్ కళ్యాణ్ గారు బహిరంగంగా ప్రశ్నిస్తున్నారు. 2014 లో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఒకవేళ టీడీపీ ప్రభుత్వం గనక చెప్పిన హామీలు చెయ్యకపోతే వచ్చి ప్రశ్నిస్తాను, బహిరంగంగా నేను మీతో ప్రశ్నిస్తాను అని చెప్పేసి అన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు అదే మాట మీద పవన్ కళ్యాణ్ గారు వచ్చి ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చేయలేదో, టీడీపీ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చి చేయలేదో అవన్నీ ఎందుకు చేయలేదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు వచ్చి ప్రశ్నిస్తున్నారు, ఎందుకు చేయలేదు అని చెప్పేసి. మరి మీరు ఎలా చెప్తారు టీడీపీ ప్రభుత్వంతో పవన్ కళ్యాణ్ గారు కుమ్మక్కయ్యారని ఎలా మాట్లాడతారండి? అసలు తెలిసే మాట్లాడుతున్నా ఉందా? కొంచెమైనా మాట్లాడే ముందు కొంచెం ఆలోచించండి ఏం మాట్లాడుతున్నామో అసలు అండి. ప్రజలు చూస్తూనే ఉన్నారు. ఇది 2018. మీరు మీ మీడియా, పెయిడ్ మీడియా ఇదంతా వర్కౌట్ అవ్వదు. మా సోషల్ మీడియా, మా జన సైనికులు ఉన్నారు. మా పవన్ కళ్యాణ్ గారిని మేము కాపాడుకుంటాం. మా పవన్ కళ్యాణ్ గారి పైన ఎవరైనా విమర్శలిస్తే మేమే ఆన్సర్ చెప్పుకుంటాం. మా పవన్ కళ్యాణ్ గారు వచ్చి మీకోసం ప్రెస్ మీట్ పెట్టుకుని టైం వేస్ట్ చేయాల్సిన అవసరం ఎందుకండి? మా పవన్ కళ్యాణ్ గారికి మేము ఉన్నాం, మా జన సైనికులు చాలా మంది ఉన్నారు. మీరు చెప్పే ఆన్సర్స్ కి మా పవన్ కళ్యాణ్ గారు స్పందించాల్సిన అవసరం లేదు. మీరు అడిగే క్వశ్చన్స్ కి మా పవన్ కళ్యాణ్ గారు వచ్చి మా పవన్ కళ్యాణ్ గారికి టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మా పవన్ కళ్యాణ్ గారు మీరు ప్రశ్నిస్తుంటే మా పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం అంతకన్నా లేదు. మీరు ఏమైనా క్వశ్చన్స్ అడిగితే మా జన సైనికులే ఉన్నాం. మీరేంటో, మీరు ఎలా వచ్చారో అన్ని తెలుసు. మీరు ఏం జరిగితే మీరు ఏదో ఒకటి మాట్లాడేసి వెళ్ళిపోతాం అంటే చూస్తూ ఊరుకోవడానికి ఎవరు లేరు. మీరు విమర్శిస్తే పడ్డానికి కూడా ఎవరు లేరు. ఇంకోటి, మైనింగ్ గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారని చెప్పేసి మీరు అంటున్నారు. గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తొడుగున్నట్టు మీకెందుకు అంత బాధ వస్తుంది? మైనింగ్ గురించి మాట్లాడితే మీరు అక్రమాలు చేస్తున్నారా మైనింగ్ లో? మీరెందుకు అంత బాధపడుతున్నారు? పవన్ కళ్యాణ్ గారు అడుగుతారు, ఆబ్వియస్లీ ఒక నాయకుడుగా అడగాల్సింది ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అడుగుతారు. మీకెందుకు అంత బాధ వస్తుంది? నాకు అర్థం కాదు. అండ్ అమరావతిలో స్థలం కొనుక్కున్నారు. ఎలా వచ్చింది పవన్ కళ్యాణ్ గారికి? ఒక సెలబ్రిటీ అయి ఉండి డబ్బులు సంపాదించుకొని అమరావతిలో స్థలం కొనడం ఎంతసేపు అండి? చెప్పండి. మీలాగా మా నాయకుడు ఏమీ దోచుకోలేదు. మా నాయకుడు కష్టపడ్డ సొమ్మది, కష్టపడి ఆ డబ్బులతోనే అమరావతిలో స్థలం కొనుక్కున్నారు. ఎవరో ఇప్పిస్తే మాత్రం స్థలాలు కొనుక్కోలేదు మా నాయకుడు. మా నాయకుడు తన కష్టాజితంతో అక్కడ ఇల్లు కట్టుకుంటే దాన్ని కూడా విమర్శిస్తారు ఏంటండి? అసలు చాలా చీప్ గా. ఇంత చీప్ ఏంటండి మీరు? నాకు అర్థం కాదు. మా పవన్ కళ్యాణ్ సెలబ్రిటీ అండి, టాప్ మోస్ట్ సెలబ్రిటీ. అలాంటి నాయకుడు అమరావతిలో ఇల్లు కట్టుకుంటే అందులో తప్పేంటండి? మీ గురించి బయట పెట్టాలా? మీ చరిత్ర అంతా తీసి బయట పెడితే మీకు అసలు ఇంకేముండదు. ఫస్ట్ లో టుర్ర అని చెప్పుకుంటే ఒక స్కూటర్ మీద వచ్చేవాళ్ళు. ఇప్పుడు కార్లు అవన్నీ మీకు ఎలా వచ్చాయి? మీ మొత్తం క్యాలిక్యులేట్ చేసి మీకు వచ్చే ఇన్కమ్, ప్రతి మంత్ ఇన్కమ్ తో మీరు ఎంత ఉండాలో అంతే ఉంటే మీకు ఎన్ని వస్తాయో చూద్దామా? పెడదామా? డిబేట్లు పెడదామా? రండి, మేము మాట్లాడతాం. మా జన సైనికులు కూడా మాట్లాడతారు. మీకు ఎంత వచ్చినాయి, మీ ఆదాయం ఏంటి, మీ గురించి తెలుసుకోవాలంటే మాకు ఒక్క నిమిషం కూడా కాదు, ఎవరైనా ఇవ్వమంటే ఇచ్చేస్తారు. మీ గురించి బయోడేటా అందులో ఏముందండి? మీరు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం ఏంటంటే అసలు నాకు అర్థం కాదు. ఇంకొకటి, సో ఇలా నోటికి ఏది పడితే అది వచ్చి ఏది పడితే అది వస్తుంది కాబట్టి మాట్లాడేస్తాం అంటే మాత్రం బాగోదు.
మా పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ మాట్లాడేశారు. మీరు ప్రజానాయకుడు అయింది, ప్రతిపక్షంలో ఉండి మీరు అసెంబ్లీకి వెళ్లకుండా ఎందుకు మాట్లాడట్లేదో అది మీకు తెలియాలి. మైక్స్ తీసేస్తున్నారు కాబట్టి మేమేం మాట్లాడట్లేదు అని చెప్పేసి అంటున్నారు. వెళ్ళండి, అసెంబ్లీకి వెళ్ళి కూర్చోండి, ప్రజా సమస్యలు చెప్పండి. మీడియా ఉంది కదా, మీడియా టెలికాస్ట్ చేస్తుంది మీరు మాట్లాడుతున్నారో లేదో అని. మీరు మాట్లాడరు, మాట్లాడే వాళ్ళని మాట్లాడనివ్వరు. మరి ఎందుకండి ఇలాగా? ఏ వస్తే ఆ వాస్తవాలు ప్రచారం చేద్దామా, పక్కనోడి పైన బుర్ర జల్లుదామా అని మాత్రమే ఉంటుంది మీకు. సో ఇంకోసారి చెప్తున్నాను, ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రశ్నలు అన్ని చేసి నేను పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు సృజనా చౌదరి గురించి ఎందుకు మాట్లాడట్లేదు, ఇలా టీడీపీతో కుమ్మక్కయ్యారని ఇట్లా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి. అన్ని సత్యాలు ప్రజలకు తెలుసు, ఆ సత్యాలేందో మీకు తెలుసు, చెప్పిన కదా ఆల్రెడీ. సో ఇంకా ఇలాంటివన్నీ మాట్లాడడం కట్టిపెట్టి మీరు కూడా ప్రజా సమస్యల పైన చూసుకొని కొంచెం పని తీసుకున్న జీతంకి పని చేయండి, ప్రజా సమస్యల్ని తీర్చండి. జై హింద్, జై జనసేన. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.